49 నవంబర్ 1949 నవంబర్ 26 ఇక్కడ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. రాజ్యాంగాన్ని ఏం చేసిన రోజు? ఆమోదించిన రోజు. సో రాజ్యాంగాన్ని ఆ రోజు ఏం చేశారంటే రాజ్యాంగ పరిషత్ కమిటీ మొత్తం కూడా రాజ్యాంగాన్ని ఆమోదించింది కానీ అమలులోకి రాలేదు. మరి ఏ రోజు నుంచి అమలులో చేద్దామో నవంబర్ 26ని అమలు చేసేద్దామా, లేకపోతే నవంబర్ 27 డిసెంబరా అని అన్ని నెలలు చెక్ చేసుకుంటే మాకు ఒక డేట్ అనిపించింది. ఆ డేట్ ఏంటంటే 1930 జనవరి 26లో ఐఎన్సీ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రోజు పెడదామని ఫిక్స్ అయ్యారు. జనవరి 26కి వెళ్ళి మనం ఏం చేద్దాం, రిపబ్లిక్ డే కింద చేసుకుందాం అని చెప్పి జనవరి 26 వరకు ఆగారు. నవంబర్ 26 నుండి జనవరి 26 వరకు ఎన్ని నెలలు? నవంబర్ 26, డిసెంబర్ 26, జనవరి 26 ఎన్ని నెలలు ఆగారు? 2 నెలలు ఆగారు. దేనికోసం? ఈ డేట్ కోసం. జనవరి 26 అనే డేట్ కోసం 2 నెలలు 2 months అనేది ఆగి రాజ్యాంగం ఏమొచ్చింది? అమలులోకి వచ్చినారు. ఏ రోజు? జనవరి 26, 1950. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఎందుకు జనవరి 26నే మనం చేసుకుంటామని. క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే యాక్చువల్గా 1949లో ముందు సంవత్సరమే ఆమోదించింది కానీ అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు? ఈ డేట్ కోసం వెయిట్ చేసింది. ఈ డేట్ ఎందుకు ఇంపార్టెంట్? సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రోజు కాబట్టి. జనవరి 26 సంపూర్ణ స్వరాజ్య తీర్మానం చేసిన రోజు కాబట్టి ఈ డేట్ని మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అని చెప్పి గణతంత్ర దినోత్సవం అని పేరు పెట్టారు. గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. ఓకేనా? గణతంత్ర దినోత్సవం అంటే అదొక స్పెషల్ మీనింగ్ ఉంది, చెప్తాను. గణతంత్ర దినోత్సవం, గణతంత్ర అంటే ఏంటంటే మనకు మనమే పరిపాలించుకోవడం అన్నమాట. మన యొక్క రాజ్యాన్ని వేరే వాళ్ళు అంటే వేరే దేశస్తులు కానీ వేరే వాళ్ళు కానీ కాకుండా మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం అన్నమాట. గణతంత్ర మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడం. రిపబ్లిక్, ఓకేనా? అంటే భారతదేశ ప్రజలమైన మనము మన రాజ్యాంగాన్ని మనమే రచించుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకునే ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనం భారతదేశ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా కల్పించుకొని మనమే పరిపాలించుకుంటున్నాం. ఓకేనా? మనమే పరిపాలించుకుంటున్నాం అని ఎలా అనగలరు సార్ అని మీకు అడిగితే ఏంటంటే అది ఎలక్షన్, ప్రజాస్వామ్యం అనమాట. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే నాయకుడి కింద నిలబడచ్చు. నువ్వు నిలబడచ్చు. అయితే ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఎవరికైతే ఎక్కువ ఓట్లేస్తారో, ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి ఓట్లేస్తారు, వాళ్ళని గెలిపిస్తారు, వాళ్ళు నాయకులు అవుతారు. మీరు కూడా ప్రజల యొక్క మన్ననలు పొందుకుంటే పెద్ద అయిన తర్వాత ఎమ్మెల్యే అవ్వాలంటే 25 సంవత్సరాలు కనీస అర్హత వయసు ఉండాలి. 25. ఓకేనా? ఎంపీ అవ్వాలంటే 30 సంవత్సరాలు. ఓకేనా? అయితే ఎమ్మెల్యే కదా సీఎం అవ్వాలంటే 25 సంవత్సరాలు. అయితే అర్థమైంది కదా భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది ఎన్నో భారత రాజ్యాంగం? 75th ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే. సో భారత రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చి ఈ రోజు ఇంత చక్కగా భారతదేశ ప్రజలు అయిన మనం చక్కగా మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నామంటే ఆ రోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా, తెలుసు కదా ఫ్రీడమ్ ఫైటర్స్, వాళ్ళందరూ చేసిన ప్రాణ త్యాగానికి ఫలితంగా ఈరోజు మనం రిపబ్లిక్ డే అంత ఘనంగా జరుపుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ క్లాప్స్ కొట్టండి. Happy Republic Day to all. Thank you.